ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఒక మూవీ గురించి చిన్న రివ్యూ చెప్పబోతున్నాను. నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మహావతార్ నరసింహ మూవీ. ఎవరెవరైతే చూసారో కామెంట్లో చెప్పండి. అండ్ ఎవరెవరైతే ఇంకా చూడలేదో చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన పాయింట్ కూడా షేర్ చేయండి. సో నాకు బేసిక్గా అనిపించింది ఏంటి అంటే, భగవంతుడు ఉన్న చోట భయం అనేది ఉండదు. సెకండ్ పాయింట్, ఇక్కడ హీరో అంటే భక్త ప్రహ్లాద్ కూడా విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం రాక్షసుడు కూడా, అంటే ప్రహ్లాద వాళ్ళ నాన్నగారు కూడా రాక్షసుడు అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని చూడాలి అని తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఇద్దరి యొక్క పర్పస్లు డిఫరెంట్. ఒకళ్ళు ప్రేమతో, ఇంకొకరు ద్వేషంతో అనమాట. ద్వేషము, అసూయ నిండిన మనసు ఎప్పుడు కూడా భగవంతుని చూడలేదు కదా. నిర్మలమైన భక్తి మాత్రమే భగవంతుని చూపిస్తుంది. సో ప్రహ్లాద్కి ఫస్ట్ విష్ణుమూర్తి యొక్క దర్శనం అనేది కలుగుతుందన్నమాట. సో రాక్షసుడు మాత్రం కొంత శక్తి కలగగానే నేనే భగవంతుడిని అనే అహంకారం వచ్చేసింది. కొంతమంది అంటారు కదా, భగవంతుడిని ఎందుకు పూజించట్లేదు అంటే, నేనే దేవుణ్ణి ఇంకెందుకు పూజించడం అంటారు. అంటే కానీ నీకు ఆ శక్తిని ఇచ్చిన వాడెవరు? సర్వశక్తివంతుడు అని గుర్తుంచుకోవాలి. తన భక్తుని చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి చిన్న గాయం కూడా చేయలేని వాడు ఏకంగా ఎవరు? ప్రహ్లాద వాళ్ళ నాన్న భగవంతునితోనే యుద్ధం చేయాలని చూస్తాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఈ మూవీలో గురువు అనేవాడు ఎలా ఉండకూడదు అనే దానికి శుక్రాచార్యుడు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, భగవంతుడిని ఎంత ద్వేషించినా భరిస్తాడు, కానీ తన భక్తుడికి కష్టం కలిగితే మాత్రం ఉండలేడు. అంటే ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తారు. అంటే భగవంతుడు ఉన్న చోట మరణాన్ని కూడా మనం జయించవచ్చు, మనం కనుక స్వచ్ఛమైన యథార్థమైన భక్తి భావనతో ఉంటే. నెక్స్ట్ నాకు అనిపించింది, భగవంతుని మనం అడిగిన ప్రతిసారి మనకు ఆయన ఏదో ఒక రూపంలో సమాధానం ఇస్తూనే ఉంటారు. ఫస్ట్ చూడండి, ప్రహ్లాద్కి కమల పువ్వు పడుతున్నట్టు చూపిస్తారు ఎగ్జాంపుల్కి. అంటే ఆ రకంగా సమాధానం ఇచ్చాడనమాట, నేను ఉన్నాను, నీతోనే ఉన్నాను అని. మనం భక్తితో భగవంతుని చూడాలి అని ఆయన అడిగితే ఖచ్చితంగా దర్శనం ఇస్తారు. అందుకే అంటారు కదా, ప్రహ్లాదని నువ్వే కాదు ఆయనకి లేదా నిన్ను చూడాలని అని సముద్ర గర్భంలో నుంచి వచ్చిన వరుణదేవుడు చెప్తాడు ప్రహ్లాద్కి, నీకే కాదు ఆయనకు ఉండదా నిన్ను చూడాలని అని. భక్తి ఉన్న చోట ద్వేషం కానీ, అసూయ, క్రోధం, గర్వం అన్నీ నశిస్తాయి అనడానికి సాక్ష్యం ప్రహ్లాదుడు. లాస్ట్ పాయింట్, భగవంతునికి తనని నిందించినా సహిస్తారు, కానీ తన భక్తుడిని కనుక బాధ పెడితే తను ఏదో ఒక రూపంలో వచ్చి ఆ భక్తుడిని సంరక్షిస్తూనే ఉంటారు. భక్తి నిండిన మనసులో భగవంతునికి తప్ప భయానికి కానీ ఏ ఇతర ఆలోచనలకు కానీ చోటు ఉండదు.